ఈరోజు ఈకేటీఎస్ వీడియో రవిగ్రహం తానున్న చోటు నుంచి +1 నుంచి 3, 4, 7, 9 స్థానాలకు మంచి చేస్తుంది. ఆ స్థానాలకి మిత్రరాశులు అయితే చాలా ఎక్కువ మంచి, ఎగ్జాల్టెడ్ అయితే పూర్తి అనుకూలం అవుతుంది. నెక్స్ట్, కుజుడున్న రాశి నుంచి రవి 2, 4, 7, 8, 9, 10, 11 మంచి చేస్తాట. అలాగే శని ఉన్న రాశి నుంచి రవి 1, 2, 4, 7, 9, 10, 11 మంచి చేస్తాడు. శుక్రుడున్న రాశి నుంచి 6వ స్థానం, 7వ స్థానం, 12 రవి మంచి చేస్తాడు, పర్వాలేదు. నెక్స్ట్, గురుడున్న రాశి నుంచి 5, 6, 9, 11 స్థానాలకి రవి ఉంటే గురుడున్న స్థానం నుంచి అందులో మంచి చేస్తాడు. చంద్రుడున్న రాశి నుంచి 3, 6, 10, 11 ఈ స్థానాలు గుర్తెట్టుకోండి. నెక్స్ట్, బుధుడున్న రాశి నుంచి రవి 3, 5, 6, 9, 10, 11, 12 మంచి చేస్తాడు. లగ్నాత్తు 3, 4, 10, 11, 12 రవి మంచి చేస్తాడు. అంటే రవిగ్రహం ఈ స్థానాల్లో మంచిని చేస్తుంది అన్నమాట. ఆయా స్థానాలు నీచ పడితే మాత్రం, శత్రుదృష్టి పడితే మాత్రం మంచి జరుగుతుంది అని ఏ జ్యోతిష్కుడు కూడా చెప్పకూడదు అనమాట. చెప్పినా ఇక్కడ ప్రిడిక్షన్ రాంగ్ అవుతుంది, కరెక్ట్ అవ్వదు. నెక్స్ట్, మరి చంద్రుడు ఎప్పుడు ఎవరెవరికి మంచి చేస్తాడో చూడండి. లగ్నాత్తు చంద్రుడు 3, 6, 10, 11 శుభుడు. కుజుడున్న రాశి నుంచి 2, 3, 5, 6, 9, 10, 11 ఇన్ని స్థానాలకు చంద్రుడు మంచి చేస్తాడు. కుజుడున్న రాశి నుంచి చంద్రుడు ఆయా రాశుల్లో ఉంటే. నెక్స్ట్, ఉదాహరణకి నా చక్రం తీసుకుంటే మకరంలో కుజుడు, కుంభంలో చంద్రుడు, రెండుగా మంచి చేస్తాడు. అలా అన్నమాట. రవి ఉన్న రాశి నుంచి 3, 7, 6, 8, 11 మంచి. శని ఉన్న రాశి నుంచి 3, 5, 6, 11 చంద్రుడు మంచి. బుధుడున్న రాశి నుంచి 1, 3, 4, 7, 5, 10, 11 మంచి. గురుడున్న రాశి నుంచి చంద్రుడు ఎక్కడ మంచి చేస్తాడంటే 1, 4, 7, 8, 10, 11, 12 శుభుడు. శుక్రుడున్న రాశి నుంచి చంద్రుడు 3, 4, 5, 7, 9, 10, 11. చంద్రుడు తానున్న రాశి నుంచి 3, 9, 12, 4, 7, 10, 11 స్థానాలకి మంచి చేస్తాడు. ఆయా స్థానాల్లో మంచి. కుజాష్టకవర్గం అంటే అష్టకవర్గం యొక్క ఫలితం ఇలా వస్తుంది. అయితే ఇదే కుజుడు రవి ఉన్న రాశి మొదలుకొని 3, 5, 6, 10, 11 మంచి. అంటే ఏంటి? రవి నుంచి కుజుడు 3, 5, 6, 10, 11 ఉండడం. మంచి అవుతుంది. చంద్రుడున్న రాశి నుంచి 1, 2, 4, 7, 8, 11, 10 ఉంటే రవి మంచి జరుగుతుంది. నెక్స్ట్, బుధుడున్న రాశి నుంచి ఇదే కుజాష్టకవర్గం ఇప్పుడు మనం చెప్పుకుంటున్నాం. బుధుడున్న రాశి నుంచి 3, 5, 6, 11 చూడండి. రవి బుధులు ఇద్దరు నాకు వృశ్చికంలో ఉన్నారు. బుధుడు మకరంలో. చూడండి, బుధుడున్న రాశి నుంచి వృశ్చికం, ధనుసు, మకరం 3లో ఉన్నాడు కుజుడు. మంచి చేస్తాడనమాట. అదంటే వాక్కు, చదువు, విద్య, అభివృద్ధి అవి ఉంటాయి. మరి 5 అనేది అది. గురుడున్న రాశి నుంచి 6, 10, 11, 12 మంచి. శని రాశి మొదలు 1, 4, 7, 8, 9, 10, 11 మంచి. కుజుడు తానున్న రాశి నుంచి 2, 4, 7, 8, 10, 11 గుడ్. శుక్రుడున్న రాశి నుంచి 6, 8, 11, 12 లగ్నాత్తు 1, 3, 6, 10, 11 కుజుడు ఉంటే ఎంతో మంచి జరుగుతుంది. అలా చెప్పాలి అష్టక వర్గుల యొక్క ఫలితాలు. నెక్స్ట్, శుక్రాష్టక వర్గు. ఈ శుక్రాష్టక వర్గు లగ్నాత్తు 1, 2,
1 2 3 4 5 8 9 10 11 అన్ని స్థానాలకి మంచి. చంద్రుడి రాశి మొదలు 1 2 3 4 5 6వ స్థానం 8 9 11 12 గుడ్. శని రాశి మొదలు 3 4 5 8 9 10 11లో శుక్రుడు ఉంటే మంచి. ఓకే. రవిరాశి మొదలు 8 11 12లో శుక్రుడున్న మంచి జరుగుతుంది. గురుడు నుంచి 5 8 9 10 11లో మంచి. బుధరాశి మొదలు శుక్రుడు 3 5 6 9 11లో మంచి. కుజాష్టక వర్గం మొదలు 3 5 6 11 12 9లో ఈ శుక్రుడు ఉంటే మంచి జరుగుతుంది అన్నమాట. నెక్స్ట్ శని అష్టక వర్గు. శనిని గురించి చెప్పాలి. శని అష్టక వర్గులు శని ఎలా మంచి అని చెప్పాలంటే, శని లగ్నాత్తు 1 3 4 6 10 11లో శుభాన్ని అదృష్టాన్ని ఇస్తుంది. ఆ రాశులు శని నీచ పట్టకుండా శత్రు దృష్టి లేనప్పుడు మాత్రమే ఇవన్నీ జరుగుతాయి. ఇక్కడ ఒక కండిషన్ ఉంది అన్నమాట అప్లై అవ్వడానికి. తానున్న రాశి నుంచి 3 5 6 11 12 మంచి. కుజరాశి మొదలు 3 5 6 10 11 12లో శని మంచి. రవిరాశి నుంచి 1 3 4 6 10 11లో మంచి. అయితే మంచి అన్నారు కదా అన్న చక్ర ఉదాహరణ తీసుకోండి. రవి వృశ్చికంలో ఉన్నాడు. వృశ్చికం ఉదాహరణ చెబుతున్నాం. వృశ్చికం, ధనుసు, మకరం, కుంభం, మీనం, మేషం. మరి బుధరాశి నుంచి రవిరాశి నుంచి 6లో కదా శని ఉన్నాడు. మంచి చేయాలిగా, చేయట్లేదు. ఎందుకు? ఆ మేషం శనికి నీచ కాబట్టి అక్కడ కారకో భావనాశాయ అని ఈ విధంగా వివాహ జీవితం తప్పు లేకుండా మహిళ కన్యాదానం అపాత్రదానం ద్వారా వివాహ విచ్ఛిన్నం అయింది. అక్కడ చెడు జరిగింది కానీ మంచి జరగలేదు. కాబట్టి నీకు 6లో ఉన్నాడు శని, రవిరాశి నుంచి మంచి అని చెప్పకూడదు. జ్యోతిష్యం అనుభవం, జాగ్రత్తగా పుస్తకాల పరిజ్ఞానాన్ని వాస్తవ చక్రానికి అప్లై చేయడంలో తెలివితేటలు ఉపయోగించాలి. నెక్స్ట్ చంద్రరాశి మొదలు 6 11 12 శుక్రరాశి మొదలు 6 11 12లో శని ఉంటే చాలా మంచిది. గురురాశి మొదలు 5 6 11 12లో ఉంటే మాత్రం శని చాలా మంచిది అని అంటారు. ఇక్కడ చూడండి. నెక్స్ట్ బుధాష్టక వర్గు. లగ్నాత్తు 1 2 4 6 10 11లో బుధుడు మంచి. శుక్రుని మొదలు 1 2 3 4 5 8లో మంచి. శని మొదలు బుధుడు 1 2 4 7 8 9 10 11లో మంచిది. ఇక్కడ అలాగే తీసుకోండి. మేషంలో శని ఉన్నాడు నా చక్రంలో, వృశ్చికంలో బుధుడు. అంటే మేషం నుంచి తొలకి 7, వృశ్చికం 8లో బుధుడు మంచి చేస్తాడు. ఇక్కడ బుధుడు మా సమరాశి కదా అని చేత మంచి చేస్తాడు. రక్త సంబంధీకులు ఎంత చెడు చేసి వదిలేసినా తనంతట తానుగా మేధస్సుతో పైకొచ్చే తెలివితేటల్ని ఇక్కడ వృత్తి నిలబెట్టుకోవడం అనేది బుధుడు ఇస్తాడని ఇలా క్లియర్గా జాతకం చెప్పాలి. ఇక్కడ నేను జ్యోతిష్యం చెప్పడం ఎలా, చక్రం పరిశీలించడం ఎలా, ఫలిత జ్యోతిష్యాన్ని గురించే పాఠాలు చెబుతున్నాను. వెరీ గుడ్ లెసన్స్ ఇవి. రవి మొదలు గురుడు మొదలు 6 8 11 12లో బుధుడు మంచి. రవి మొదలు 5 6 9 11 12 ఓకే. బుధుడు తన నుంచి 1 3 5 6 9 10 స్థానాల్లో ఉన్న రాశి మంచి చేస్తాడు. చంద్రుడు మొదలు 1 2 4 6 8 10 బుధుడు మంచి. చంద్రార్తో కూడా కుంభం నుంచి కూడా నాకు బుధుడు 10లో ఉన్నాడని చెప్పచ్చా. చూడండి. కుంభం, మీనం, మేషం, వృషభం, మిథునం, కర్కాటకం, సింహం, కన్య, తుల. ఏమి చేయట్లేదు. 9 అయింది. కుజరాశి నుంచి 1 2 4 6 10లో ఈ యొక్క బుధుడు ఉంటే మంచి జరుగుతుంది. ఇంకా గురువు అష్టక వర్గులు చూసుకోండి. గురువు గారు అన్ని అదృష్టాలను ఇచ్చేది. వాక్కు, సంపద, గౌరవం ఇవన్నీ గురుడు. ఆరోగ్యం ఇవన్నీ ఉంటాయి. ఆ గురుడు ఏ స్థానాధిపతి అన్నదాన్ని బట్టి చెప్పాలి. నవగ్రహాలని జాగ్రత్తగా పరిశీలించాలి. వ్యక్తుల యొక్క వాస్తవ జాతకం చూడాలి. ఏ గ్రహం ఏ స్థానాన్ని చెబుతుంది అన్నది. లగ్నాత్తు 1 2 4
5, 6, 7ల్లో గురుడు మంచి. 9, 10, 11 కూడా శుభుడే, పర్వాలేదు గురుడు. నెక్స్ట్ రవిరాశి మొదలు 1, 2, 3, 4, 7, 8, 9, 10, 11 స్థానాలు అన్నీ మంచివి చేస్తున్నాయి. శుక్రుడు మొదలు 2, 5, 6, 9, 10, 11. శని రాశి మొదలు గురుడు 3, 5, 6, 12లో ఉంటే గుడ్. బుధరాశి మొదలు 1, 2, 4, 5, 9, 10లో మంచి. కుజరాశి మొదలు 1, 2, 4, 7, 8, 10, 11లో ఈ గురువు గారు ఎంతో మంచి అదృష్టం అని చెప్పచ్చు. ఈ రోజుకి ఇంత చిన్న పాఠం జాగ్రత్తగా అర్థం చేసుకోండి. తర్వాత ఇంకా 4వ చాప్టర్లోకి వెళ్దాం, జాతక పరిస్థితి.